అని ఏం మాట్లాడినా కూడా బస్సు నుండి కిందికి దొబ్బి నూకేస్తా. నేను వినకూడదు రేవంత్ రెడ్డిని, ఎవరు తిట్టే నేను విని భరించలేని శక్తి నాకు తప్పు. నాకు 77 ఏళ్ల వయసు. రేవంత్ రెడ్డి ఎంత గొప్పవాడో ఎంత మంచోడో మాకు తెలుసు, అందరికి తెలియదు, ఇప్పటి పిల్లలకు తెలియదు. అలాంటి మన కొరకు మన బాధల కొరకు కష్టపడి బీద వర్గం నుండి వచ్చి ముఖ్యమంత్రి అయితే తిట్టకూడదు కదమ్మా. ఎక్కడ బాధపడుతున్నాడో ఎక్కడ ఇచ్చి నేయకుండా బాధ లేదు. ఆయన ఉండాలి మంచిగా. నేను ఆయన మంచిగా ముఖ్యమంత్రి అయినందుకు దేవుని మొక్కుతున్నాను. నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని నేను ఇదే మొక్కినా. నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా సంతోషం. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు.